గోంద్ కటీరా, దీన్నే బాదం బంక, గోధుమ బంక అని అంటారు. గోంద్ కటీరా వల్ల మనకు చాలా ప్రయోజనాలున్నాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేద నిపుణులు సైతం దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని అంటారు. గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం పొందొచ్చు. ఇది తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గొచ్చు. గోందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి త్వరగా వేయదు. మనం తక్కువ ఆహారాన్ని తింటాం. గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముడతలు, మచ్చలు మన దగ్గరకు రావు. చర్మంపై ఉండే గీతలు తొలగిపోతాయి. చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యంగా మెరుగుపరచడంలో గోంద్ కటీరా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. తరచు ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు దీన్ని తీసుకుంటే చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నొప్పులు నివారించడంలో గోంద్ కటీరా సమర్థవంతంగా పనిచేస్తుంది. గర్భంతో ఉన్నవారు, బాలింతలు గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల బలంగా ఆరోగ్యంగా ఉంటారు. మూత్ర సంబంధిత సమస్యలు తగ్గించడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, నోటిలో అల్సర్లు తగ్గించడంలో గోంద్ కటీరా సహాయపడుతుంది. ఈ గోంద్ కటీరాను నెయ్యిలో వేయించి పొడిగా చేసుకోండి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి తీసుకోండి. జ్యూస్ల తయారీలో కూడా దీన్ని నానబెట్టి వేసుకోవచ్చు. ఈ కటీరాను పొడి చేసి లడ్డుల తయారీలో కూడా వేస్తారు. గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మేలు.